9వ తరగతి జీవుల్లో వైవిధ్యము వర్గీకరణ అనే పాఠ్యాంశంలో 4వ భాగం ఈరోజు మనం చర్చించుకుందాం. ఇంతవరకు మనము రాబర్ట్ విటేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ చూస్తూ రాజ్యం మునిరా, రాజ్యం ప్రొటిస్టా, రాజ్యం మొక్కలు అంటే ప్లాంటే, రాజ్యం ఫంగై ఈ 4 చర్చించుకోవడం జరిగింది. చివరిగా రాజ్యం జంతు రాజ్యం ఏ విధంగా వర్గీకరించిందో ఈరోజు మనం చూద్దాం. జంతు రాజ్యాన్ని వర్గీకరణ చేయాల్సినప్పుడు ముఖ్యంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఒకటి, వాటి యొక్క అవయవాల అమరిక ఏ స్థాయిలో ఉంది, అంటే కణ స్థాయిలో ఉందా, కణజాల స్థాయిలో ఉందా, అవయవ స్థాయిలో ఉందా, అవయవ వ్యవస్థ స్థాయిలో ఉందా అనే లక్షణం. రెండోది, వాటిలో శరీర కుహరం ఉన్నదా, శరీర కుహరం లేదా, ఒకవేళ శరీర కుహరం కనుక ఉంటే అది మిథ్యా శరీర కుహరమా, నిజ శరీర కుహరమా, నిజ శరీర కుహరం అయితే అది ఏ విధంగా ఏర్పడింది, మధ్యస్థత్వం చీలడం వల్ల ఏర్పడిందా, లేదా ఈ అంతఃచర్మం నుండి ఏర్పడే మధ్యస్థరపు సంచుల నుండి ఏర్పడిందా అనే లక్షణాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది. ఇక 3వ లక్షణం ఏంటంటే వాటిలో సిమెట్రీ ఏ విధంగా ఉంది, సిమెట్రీ అనేది ఉందా, రేడియల్ సిమెట్రీనా, బైలాటరల్ సిమెట్రీనా అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయడం జరిగింది. ఈ వర్గీకరణ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ జంతు రాజ్యాన్ని వాటి యొక్క శరీర అవయవాల అమరిక కనుక చూసినట్లయితే మొత్తము కణ స్థాయిలో కనుక ఉన్నట్లయితే వాటిని కణస్థాయి శరీర అమరిక కలవిగాను, ఒకవేళ అభివృద్ధి చెంది కణాలు కలిసి వాటిలో నాడీ కణాలు, జ్ఞాన కణాలు కలిసి ఉండడం వల్ల ఒకవేళ కణజాల స్థాయి కనుక ఏర్పడినట్టయితే వాటిని వేరుగా వర్గీకరించడం జరిగింది. అయితే ఈ కణ స్థాయి లోపల శరీరం కలిగినవి ఒకే ఒక వర్గం ఉంది, వాటిని పొరిఫెరా అని అంటాం. ఈ పొరిఫెరా జీవులని మనం స్పంజికలు అని అంటాము. వీటి దేహం అంతా కూడా అనేక రంధ్రాల చేత ఏర్పరచబడి ఉంటుంది. వాటి లోపల స్పంజికా కుహరం అనేది ఉంటుంది. అయితే ఈ స్పంజికా కుహరం అనేది నిజమైన కుహరం కాదు, కాకపోతే ఇవి నీటిలో ఉంటాయి కాబట్టి బయట నుంచి ఆస్ట్రియా అనే రంధ్రాల ద్వారా స్పంజికా కుహరంలోకి నీళ్లు వెళ్ళడం, ఆస్కులం అనే ఒక పెద్ద రంధ్రం ద్వారా వాటి నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇక కణజాల స్థాయి కనుక చూసినట్లయితే వాటి లోపల శరీర కుహరము ఉందా లేదా అనే దాన్ని బట్టి మళ్ళీ 3 సమూహాలుగా వర్గీకరించడం జరిగింది. బాహ్యస్థరానికి మరియు అంతఃస్థరానికి మధ్య ఒకవేళ శరీర కుహరం లేకపోతే వాటిని శరీర కుహరం లేని జీవులుగా గుర్తించారు. ఈ శరీర కుహరం లేని జీవులు మనకు 2 వర్గాల్లో కనిపిస్తాయి. ఒకటి సీలింటేటా వర్గం, రెండోది ప్లాటిహెల్మింథస్ వర్గం. ఒకవేళ నిజ శరీర కుహరం కనుక ఉంటే, నిజ శరీర కుహరం అంటే ఏంటిది అంటే పిండ స్తరాలు ఏర్పడ్డప్పుడు బాహ్యస్థరము, మధ్యస్థరము, అంతఃస్థరము మనం ఏర్పడ్డప్పుడు ఈ అంతఃస్థరం అనేది ఈ ప్రాథమిక కుహరాన్ని నిండి అది సెకండరీ శరీర కుహరంను ఏర్పరుస్తుంది అన్నమాట. అంటే శరీర కుహరాన్ని లోపల వెలుపల వైపు పెరైటల్ స్థరము, లోపల వైపు ఆంత్రవేష్టన స్థరము అనేది 2గా ఉంటుంది అనమాట. శరీర కుహరాన్ని ఆవరించి వెలుపల వైపు పెరైటల్ స్థరము, లోపల వైపుకు ఆంత్రవేష్టన స్థరం కనుక ఉంటే అలాంటి శరీర కుహరాన్ని నిజ శరీర కుహరం అంటాం. మరి మిథ్యా శరీర కుహరం అంటే ఏంటిది, మిథ్య అంటే ఇది నిజమైంది కాదు అని అర్థం. అంటే ఇక్కడ ఏమైతుంది, 3 స్థరాలు ఏర్పడతాయి పిండ దశ లోపల, బాహ్యస్థరము, మధ్యస్థరము, అంతఃస్థరం ఏర్పడతాయి. కానీ ఈ బాహ్యస్థరం ఏర్పడిన తర్వాత, అంతఃస్థరం ఏర్పడిన తర్వాత మధ్యస్థరం అనేది కేవలం బాహ్యస్థరానికి అతుకు పెట్టబడి ఉంటుంది. అంటే శరీర కుహరాన్ని ఆవరించి వెలుపల వైపునకు పెరైటల్ స్థరము, లోపల వైపునకు మధ్యస్థరం చేత ఏర్పరచబడ్డ ఆంత్రవేష్టన స్థరము ఉండదన్నమాట. అందుకని వీటిని మిథ్యా శరీర కుహరం కలిగిన జీవులు అని అంటాం. వీటిలో నిమెటోడా జీవులు చేర్చారు. ఇక నిజ శరీర కుహరం అనేది ఏ విధంగా ఏర్పరచబడింది అంటే ఆ నిజ శరీర కుహరము ఓకే అంటే 3 స్థరాలు ఉంటాయి. తర్వాత శరీర కుహరాన్ని ఆవరించి వెలుపల వైపు పెరైటల్ స్థరం ఉంటుంది, లోపల వైపు ఆంత్రవేష్టన స్థరం ఉంటుంది. కానీ ఈ శరీర కుహరం ఏ విధంగా ఏర్పడింది అని అంటే పిండ దశలో మధ్యస్థరము విభజన చెందడం వల్ల నిజ శరీర కుహరం ఏర్పడతాయి. అంటే మధ్యస్థరము విభజన చెందడం వల్ల ఏర్పడ్డ శరీర కుహరం అయితే దాన్ని షైజోసీలోమ్ అని అంటాం. ఒకవేళ ఈ అంతఃచర్మం నుండి మధ్యస్థరం సంచులు ఏర్పడి ఈ సంచుల ద్వారా నిజ శరీర కుహరం ఏర్పడితే దాన్ని ఆంత్ర కుహరం అని అంటాం. ఓకే, అంటే షైజోసీలోమ్ అనేది కలిగిన జీవులు అనిలిడా వర్గము, మొలస్కా వర్గము, ఆర్థ్రోపోడా వర్గము
చేర్చడం జరిగింది. ఈ ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవి లోపట మళ్ళీ వాటి లోపట పృష్ఠవంశం అనేది ఉందా? అంటే మన అభివృద్ధి చెందిన జీవుల లోపట వెన్నెముక అనేది ఉంటుంది. ఈ పృష్ఠవంశం లేని జీవులను ఆహ్, అకశేరుకాలని, పృష్ఠవంశం ఉన్న జీవులను సకశేరుకాలని చేర్చడం జరిగింది. కాబట్టి ఈ పృష్ఠవంశం లేని జీవుల లోపట ఒకే ఒక వర్గము ఎకైనోడెర్మేటా వర్గము. ఇక మిగతా ఈ పృష్ఠవంశం ఉన్న జీవులు గనుక తీసుకున్నట్లయితే ఈ కార్డేటా వర్గం అనేది చేరుతుంది. మరి ఈ కార్డేటాని ఏ విధంగా వర్గీకరించాలి? ఈ కార్డేటా లోపట ఈ పృష్ఠవంశం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందనే దాన్ని బట్టి 2 సమూహాలుగా చేశారు. ఒకటి ప్రోటోకార్డేటా, రెండోది వర్టిబ్రేటా. ప్రోటోకార్డేటా లోపట కూడా మళ్ళీ ఈ పృష్ఠవంశము కేవలం తోక వరకు మాత్రమే పరిమితమైందా? లేదా తోక నుండి తల వరకు కూడా అభివృద్ధి చెందిందా అనే దాన్ని బట్టి యూరోకార్డేటా అంటే కార్డా డోర్సాలిస్ అనేది పృష్ఠవంశము. ఈ పృష్ఠవంశం అనేది ఈ లార్వా దశ లోపల కేవలం తోక వరకు మాత్రమే పరిమితమై ఉంటే అలాంటి వాటిని యూరోకార్డేటా కిందకి సమూహం కిందకి చేర్చారు. ఏ జీవుల్లోనైతే పృష్ఠవంశము మొత్తం శరీరం పొడవునా అంటే తోక నుండి తల వరకు గనుక ఉండి అదే పృష్ఠవంశము జీవితాంతం గనుక ఉన్నట్లయితే వాటిని సెఫలోకార్డేటా కిందకి తీసుకోవడం అనేది జరిగింది. ఇక మిగతా అంటే ఏ జీవుల్లోనైతే ఈ పృష్ఠవంశం అనే నిర్మాణము వెన్నెముకగా అభివృద్ధి చెందుతుందో, అంటే పృష్ఠవంశం అనేది అభివృద్ధి చెందని లక్షణము, వెన్నెముక అనేది బాగా అభివృద్ధి చెందిన లక్షణం. కాబట్టి ఏ జీవుల్లోనైతే ఈ పృష్ఠవంశం అనేది వెన్నెముకగా అభివృద్ధి చెందుతుందో వాటిని మనం వర్టిబ్రేటా జీవులు అని అంటాం. ఇక ఈ వర్టిబ్రేటా కిందికి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు చేర్చడం జరిగింది. ఇక వీటి యొక్క లక్షణాలు మీ అందరికి తెలుసు. చేపలు అనగానే చేపలను ఆవరించి పొలుసులు అనేటివి ఉంటాయి. అయితే మళ్ళీ ఈ చేపల్లో కూడా 2 రకాల చేపలు ఉంటాయి. అంటే వాటి యొక్క అస్థిపంజరము మృదులాస్థి చేత ఏర్పరచబడిందా, అస్థి చేత ఏర్పరచబడిందా అనే దాన్ని బట్టి చేపలు 2. అంటే కొన్ని సముద్ర చేపలు ఏవైతే ఉన్నాయో, సముద్ర చేపల లోపట ఈ వాటి యొక్క అది స్కెలిటన్ అస్థిపంజరం అనేది కేవలం మృదులాస్థి చేతనే ఏర్పరచబడి ఉంటుంది. పిండ దశలో మృదులాస్థినే ఉంటుంది. అభివృద్ధి చెందిన తర్వాత కూడా మృదులాస్థినే ఉంటుంది. వాటిని మృదులాస్థి చేపలని. ఏ జీవుల్లోనైతే పిండ దశలో మృదులాస్థి ఉంటుంది కానీ అభివృద్ధి చెందిన తర్వాత అస్థిగా మారుతుందన్నమాట. అలాంటి చేపల్ని అస్థి చేపలని అంటారు. అయితే సాధారణంగా ఈ చేపలన్నీ కూడా మొప్పల సహాయంతో శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఈ మొప్పల్లో ఒకటి అంటే మీరు చూసే ఉంటారు. చేపలు నీటిని నోటి ద్వారా తీసుకొని వాటి యొక్క గ్రసనిలోకి తీసుకుంటే గ్రసని నుంచి మొప్ప చీలికలు బయటకు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ మొప్ప చీలికల లోపల మంచిగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉండడం వల్ల శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. ఉభయచరాలు కనుక తీసుకున్నట్లయితే ఎందుకు వీటిని ఉభయచరాలు అని అంటాము? ఇవి నీటిలో నివసించగలవు మరియు నేలపైన కూడా నివసించగలవు అన్నమాట. కాబట్టి వీటి యొక్క ఉభయచరాలు మనం తీసుకున్నట్లయితే ఉభయచరాల యొక్క లార్వా దశలు ఏవైతే ఉన్నాయో ఇవి చేపల్ని పోలి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాడ్పోల్ లార్వా ఉందనుకోండి, అది చేపల్ని పోలి ఉంటుంది. ఏ విధంగా చేపల్ని పోలి ఉంటుంది? అది లార్వా దశలోనేమో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ప్రౌఢ దశకు వచ్చేసరికి 3 రకాల శ్వాసక్రియ మనకు కనిపిస్తుంది. ఏంటి అవి? అంటే వీటి లోపల ఆస్యకుహరం అనేది కొంతవరకు శ్వాసక్రియ జరుగుతుంది. తర్వాత చర్మము ఎల్లవేళలా తడిగా ఉండి చర్మం కూడా శ్వాసక్రియ జరుగుతుంది. తర్వాత ఊపిరితిత్తులు కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా 3 రకాల శ్వాసక్రియలు మనం ఉభయచర జీవులప్పుడు మనం చూస్తాం. ఆస్యకుహర శ్వాసక్రియ, చర్మ శ్వాసక్రియ, కుకుస శ్వాసక్రియ. ఈ విధంగా 3 రకాల శ్వాసక్రియలను జరిపేటి ఉభయచర జీవులు. అంటే సాధారణంగా ఇవి ఏంటి అంటే నీటి లోపల అంటే ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి ఇవి నీటిని ఆశ్రయిస్తాయి. తర్వాత కాలం లోపల భూమి పైన కూడా ఇవి నివసించగలవు. ఇంకా తర్వాత సరీసృపాలు అంటే మన ఇంట్లో ఉన్న బల్లి, తర్వాత సర్పాలు, మొసళ్ళు, తాబేళ్లు ఇవన్నీ కూడా సరీసృపాల కిందకి వస్తాయి. మరి వీటి లోపల ఏంటంటే చర్మం పైన బాహ్యంగా పొలుసులు తోటి కప్పబడి ఉంటుంది కాబట్టి చర్మం అనేది శ్వాసక్రియలు తోడ్పడదన్నమాట. ఇవి సాధారణంగా ప్రత్యుత్పత్తిని జరుపుకున్నప్పుడు అంటే ఇందులో సరీసృపాలు కూడా నీటిలో నివసించే సరీసృపాలు ఉన్నాయి, భూమిపైన నివసించే సరీసృపాలు ఉన్నాయి. అవి ఏవైనప్పటికీ కూడా సాధారణంగా ప్రత్యుత్పత్తిని జరిపిన తర్వాత గుడ్డు పెట్టడానికి మాత్రం నీటి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇంకా పక్షులు కనుక తీసుకున్నట్టయితే పక్షుల్లో మిగతా ఈ జీవులో లేని ప్రత్యేక లక్షణం ఏంటంటే వీటిని ఎగరగలగడం. అంటే ఎలా ఎగరగలుగుతున్నాయి? వీటి యొక్క బాహ్య చర్మం పైన ఈకలనే నిర్మాణాలు ఉంటాయి. ఈ ఈకలనే నిర్మాణాలు ఇంటర్లాకింగ్ మెకానిజం కలిగి ఉండడం వల్ల అవి రెక్కలను కిందికి పైకి గట్టిగా నెట్టడం వల్ల న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఎంత వేగంగా గాలిని కిందికి నెట్టుతాయో అంతే వేగంగా అవి పైకి ఎగరడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అవి అంటే ఈ పైకి ఎగరడానికి కొన్ని
లక్షణాలు అవి సంతరించుకోవడం జరిగింది. ఏంటంటే అవి బరువు చాలా తేలికగా ఉండడం జరిగింది. బరువు ఎందుకు తేలికగా ఉంటాయంటే వాటి ఎముకల లోపట గాలి గదులు ఉండడం అనేది వాతిలాస్తులు అని అంటారు వాటిని. అంటే ఎముకల లోపట గాలి గదులు నింపబడి ఉంటాయి. అందుకని అవి ఈకలు కలిగి ఉండడము, తర్వాత ఎముకల్లో వాతిలాస్తులు ఉండడము, తర్వాత వీటి లోపట ఆహ్, యూరినరీ బ్లాడర్ లేకపోవడము. ఎందుకంటే యూరినరీ బ్లాడర్ గనుక ఉంటే అది యూరిన్ ఫార్మ్ అయితది, అది స్టోర్ అవుతది. కాబట్టి ఎప్పటికప్పుడు అవి విసర్జించడం వల్ల బరువు తేలికగా కావడం అనేది. తర్వాత ఉడ్డయన కండరాలు, ఎగరడానికి తోడ్పడే కండరాలను ఉడ్డయన కండరాలు అంటాము. ఆ విధంగా అవి బాగా అభివృద్ధి చెందడం వల్ల అవి గాలిలో ఎగరగలుగుతున్నాయి. అయితే మళ్ళీ ఇక్కడ పక్షులు 2 రకాల పక్షులుంటాయి. అంటే గాలిలో ఎగరగలిగే పక్షులుంటాయి, ఎగరలేని పక్షులు కూడా ఉంటాయి. ఈ ఎగరలేని పక్షులను రాటిటే పక్షులని కూడా మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఈము పక్షులు మీరు చూసుంటారు, చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. అవి ఎగరలేవు. ఇక మిగతా పక్షులన్నీ కూడా సాధారణంగా ఎగరగలుగుతాయి. ఇంక క్షీరదాలకొచ్చేసరికి, క్షీరదాలు అంటే ఏందంటే వీటిలో ప్రత్యేక లక్షణం ఏందంటే అవి పిల్లలకు పాలిచ్చి పెంచడం అనేది వీటి యొక్క ప్రత్యేక లక్షణం. అయితే ఇప్పుడు మనం చేపల్లో చూసినట్లయితే బాహ్యంగా పొలుసులున్నాయి. తర్వాత ఉభయచరాల లోపట పొలుసులు లేవు. తర్వాత మళ్ళీ సరీసృపాలొచ్చేసరికి పొలుసులున్నాయి. పక్షులొచ్చేసరికి బాహ్య చర్మం పైన ఈకలున్నాయి. ఇక్కడ బాహ్య చర్మం పైన రోమాలు అనే ఒక ప్రత్యేకమైన వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అయితే ఈ వెంట్రుకల లాంటి నిర్మాణాలు దేంట్లో తోడ్పడతాయంటే శరీరాన్ని ఉష్ణోగ్రతను స్థితి లోపల ఉంచడానికి తోడ్పడతాయి. ఓకే. ఆహ్, తర్వాత వీటి లోపట బాహ్యంగా చెవులు బయటకుంటాయన్నమాట. అంటే చెవి నిర్మాణం గనుక తీసుకున్నట్టయితే బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్చెవి అని మనకు కనపడతాయి. అంటే కొంత చెవి నిర్మాణం బాహ్యంగా బయటకు కనబడడం వల్ల కనబడుతూ ఉంటుందన్నమాట. అయితే ఇవి పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచే జీవులుగా మనం గుర్తించవచ్చు. ఇవి క్షీరదాల యొక్క లక్షణాలు. ఓకే. ఇది జంతురాజ్యం యొక్క వర్గీకరణ. తర్వాత ఈ ఒక్కొక్క వర్గం నుంచి పోరిఫెరా యొక్క ప్రత్యేక లక్షణాలేంటి? సీలింటెడా ప్రత్యేక లక్షణాలేంటి? ప్లాటిహెల్మింథస్ ఈ విధంగా ప్రతి ఈ ఫైలం అంటే ప్రతి వర్గం యొక్క ప్రత్యేక లక్షణాలను తర్వాత క్లాస్‌లో మనం చూద్దాం.